ఆ కృష్ణసాని సాధారణ వేశ్య కాదు అప్పాజీ. ఆమె ఆంతర్యంలో ఏదో అర్థం కాని రహస్యం ఉంది. ఆమెను నిష్కారణంగా అనుమానిస్తున్నావేమో. లేదప్పాజీ, అర్థకాంక్షతో ఆ సాని ప్రభువులను ఆశ్రయించలేదట. అనురాగానికే ఆమె జీవితం అంకితం చేసిందట. అందుకని ఈ నగరం విడిచి వెళ్ళదట, అంతేగా? అనే బుకాయించింది. కానీ ఆవేశంలో, ఆ వాద ప్రతివాదాలలో ఆమె ముఖంలో ఏదో భయం, ఏదో రహస్యం తొంగి చూస్తున్నట్టు నేను పసిగట్టాను. మా వాదాన్ని తెరచాటు నుండి వింటున్న అజ్ఞాత వ్యక్తి నడవడి నా అనుమానాన్ని మరీ బలపరుస్తుంది. మాకు అలాగే తోస్తుంది. ఆ రహస్యం వెంటనే మనం భేదించాలి. అప్పుడు కానీ ఆ సాని జీవిత మర్మం మనకు బోధపడదు. ఈ నాటకం రేపే మొదలు. ఇంతటితో ఆమె నిజస్వరూపం మనకు, మహారాజుకు కూడా బోధపడుతుంది. ఆమె పాతివ్రత్యం బట్టబయలవుతుంది. ఇందుకు నాకు నమ్మకమైన శిష్యుడు కావాలి. గురువులు వారి అనుగ్రహం ఉంటే ఆ పాత్ర నేనే ధరిస్తాను. మీరా? ధన్యోస్మి, ధన్యోస్మి. అయితే మనం జయించామన్నమాటే. కానీ మీ కార్యభారాలు, బాధ్యతలు ఏమవుతాయి? అవన్నీ యథాప్రకారంగానే జరిగిపోతుంటాయి. ఈ నాటకం పేరుతోనైనా నాకు కాస్త మనశ్శాంతి కలుగుతుంది గురుదేవా. తథాస్తు. మీ సేవల వల్ల దేశానికే అఖండ శాంతి లభిస్తుంది తాతగారు. ఎవరు నువ్వు? చూశావా మరి? చూశాను. నా అనుమానమే నిజమైంది. ఆనాడు మహారాజు సముఖంలో నన్ను అవమానించినప్పుడే నీవు పసిగట్టిన పాము అని తెలుసుకున్నాను. ఇంత విశాల విజయనగరం ఉండగా మా మందిరం ముందు నీ గారడీ విద్యలు ప్రదర్శించినప్పుడే నీవు దొంగ సన్యాసం అని పసిగట్టాను. నన్ను మోసగించాలని ప్రయత్నించి నీవే మోసపోయావు. ఇప్పుడు నా చేతిలో చూసావు. చూడు నేనేం చేస్తాను. జై జగన్మాత. చూశావా మరి? ఈ ద్రోహిని బంధించండి. ప్రాణాల మీద ఆశుంటే అడుగు ముందు కదలకండి. బంధించండి. ఆగండి. నా ప్రాణాలతో మీకు పట్టుబడను. వెర్రిదాను. ఇన్ని నాళ్లు సహవాసం చేసిన మహోదాత్తమైన రాయలవారి మనస్సు అర్థం చేసుకోలేకపోయింది. ఈ కళాకౌశలం కోసమైన ప్రభువులు నిన్ను దయదలిచేవారేమో. నాకెవరి దయాదాక్షిణ్యాలతో నిమిత్తం లేదు. నా మాట దక్కించుకోవడం కోసం ప్రాణాలకు తెగించి మీ రాజ్యంలో అడుగుపెట్టాను. చావు బ్రతుకులతో సదరంగా వాడాను. దైవం ఆయనకి అనుకూలించాడు. కానీ ఈ పరాజయం నాది కాదు. ఎవరక్కడ? ఈ కావలి తీసుకెళ్ళండి. ఈ ఘట్టం ఈ విధంగా అంతమైంది తాతగారు. ఇంతకన్నా మరో విషమఘట్టం ప్రారంభం కాబోతోంది నాయన. చూడు, బాబర్ చక్రవర్తి కూడా ఈ షాహీలతో కలిసి మన మీద కత్తి కడతాడని కల్లో కూడా ఊహించలేదు. ఇంతలో మించిపోయిందే ఉంది. దానికి ఎదురు మంత్రం మనం వేద్దాం. నాకు సెలవిప్పించండి అప్పాజీ. దేనికి? ఢిల్లీ ప్రయాణానికి. అది అనుకున్నంత సులభమైన పని కాదు నాయన. సంగతి సందర్భాలు తెలుసుకోకుండా శత్రువులను సమీపించడం క్షేమం కాదు. నింపాదిగా ఆలోచించి కర్తవ్యం నిర్ణయించుకుందాం. నిదానించు. ఆలస్యమైన కొద్దీ అపాయం అప్పాజీ. ఇక్కడ సామ్రాజ్యరక్షణకు పెద్దలు మీరున్నారు. నేను ఢిల్లీకి వెళ్ళి శత్రువుల పన్నాగాలకు ప్రతిక్రియ చేస్తాను. నన్ను ఆపకండి, ఆజ్ఞాపించండి అప్పాజీ. వెళ్ళమనటానికి వద్దనటానికి మనసు ఒప్పటం లేదు రామకృష్ణ. ఒకవైపు సామ్రాజ్యం, మరోవైపు మన స్నేహం. పాపచింతలేని శత్రువులు వారు. భార్యా పిల్లలున్న పసివాడివి నువ్వు. కాని సాహసానికి పూనుకొని ఏం చేస్తావు? ఎలా పరిణమిస్తుందో నీ భార్య, పిల్లవాడు. కమలను, మాధవుని కాపాడడానికి మీరున్నారు. నన్ను సంరక్షించడానికి ఆ జగదంబ ఉంది. సమయము, సందర్భము గుర్తిరికి జాగ్రత్తగా వర్తిస్తాను. కార్యం సాధించుకొస్తాను. నన్ను ఆశీర్వదించండి అప్పాజీ. విజయోస్తు. ఇంటికి వెళ్ళి ప్రయాణానికి సిద్ధంగా ఉండు నాయన. అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. చూడండి, బహమనీ సుల్తానులు మనపై యుద్ధం సాగించడానికి సైన్యం జమ చేశారు.
ఆ దండయాత్రకు మొఘలాయి చక్రవర్తి బాబరు తన గజ సైన్యాన్ని బాసటగా పంపుతున్నట్టు ఈ ఉత్తరం దృఢపరుస్తుంది. ఆ సైన్యమే వస్తే మనం శత్రువులు జయించడం దుస్సాధ్యమవుతుంది ప్రభు. బాబర్ సైన్యాలు వారికి బాసటగా చేరి మన సీమలో కాలు పెట్టే ముందే మన సైన్యాలను శాస్త్రవ దుర్గాల మీదకి దూకిద్దాం. వెంటనే దండయాత్ర చాటించండి. నీ ప్రాణాలు వదిలిన తర్వాత నీళ్ళు విడిచిపెట్టండి. అమ్మా జగదమ్మా, నీ అంట చూచుకుని ఈ సాహసానికి పూనుకున్నాని నన్ను నట్టేట ముంచుతావా? మా విజయనగరానికి బాసటగా నిలబడి నా మాట దక్కించు తల్లి. ఈ ఆపద నుంచి తప్పించుకునే మార్గం చూపించు, రక్షించు. అమ్మా జగదమ్మా, రక్షించు తల్లి. సలాం సర్కార్. ఢిల్లీ నుంచి ఏనుగులు బయలుదేరినాయి. వారం రోజుల్లో ఇక్కడ చేరతాయనే వర్తమానం. శాబాష్, వచ్చేస్తున్నాయి భాయ్, ఏనుగులు వచ్చేస్తున్నాయి. ఇక నుంచి విజయనగరం గతి ఇదే. సర్కార్ సర్కార్, మర్గయ్య సర్కార్. ఎవరా చెప్పింది? ఉటావనుకో జారేదం ఏడా వదిలింది, తీసుకెళ్ళి బయట పారాయండి. అబ్బా, ఈ శవం ఎంత బరువు చచ్చిందిరా, దించండ్రా. ఒరేయ్, ఈ శవాన్ని కాల్చాలా పూడ్చాలరా? పూడ్చాలరా. కాదురా, కాల్చాలే. కాదురా, పూడ్చాలరా. కాల్చాలంటే పూడ్చాలంటే, కాల్చాలంటే పూడ్చాలంటే, కాల్చాలంటే పూడ్చాలంటే, కాల్చాలంటే పూడ్చాలంటే, పూడ్చాలంటే. ఇట్లా రండి, ఏడ్చారు గాని నన్ను పూడ్చండి. భలేవాడివే. కాల్చాలంటే పూడ్చాలంటే, కాల్చాలంటే పూడ్చాలంటే, కాల్చాలంటే పూడ్చాలంటే, కాల్చాలంటే పూడ్చాలంటే, కాల్చాలంటే పూడ్చాలంటే, కాల్చాలంటే పూడ్చాలంటే, కాల్చాలంటే. అట్లా అరిచి చస్తారే, అరవకుండా చావండి. నేను చచ్చిపోయా. అమ్మా, రక్షించావు తల్లి. మా సామ్రాజ్యాన్ని కూడా కాపాడు జగన్మాత. చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగా ఈ కోటలో. చేసే సూటిగా వేసే పాగా ఈ కోటలో. చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగా ఈ కోటలో. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య. బాబయ్య, చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగా ఈ కోటలో. నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ. కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ. కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా ఇక కాయాలి బంగారు కాయలు.
భోంచెయ్యాలి మీ పిల్లకాయలు, కాయాలి బంగారు కాయలు, భోంచెయ్యాలి మీ పిల్లకాయలు. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసే బాగా ఈ కోటలో. రహదారి వెంట మొక్క నాటి పెంచరా, కలవాడు లేని వాడు నిన్ను తలచురా. రహదారి వెంట మొక్క నాటి పెంచరా, కలవాడు లేని వాడు నిన్ను తలచురా. భువిని తరతరాల నీదు పేరు నిలచురా, పనిచేయువాడే ఫలము నారగించురా. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసే బాగా ఈ కోటలో. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య. బాబయ్య చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసే బాగా ఈ కోటలో. దాదా షాహెన్షా జిందాబాద్. ఏం చేస్తున్నావు దాదా? మామిడి మొక్కలు నాటుతున్నాను జహాపన. అచ్చా, 3 కాళ్ళ ముసలాడవు, ఈ మొక్కలు పెరిగి పెద్దవై కాచేపళ్ళు తిందామనేనా నీ ప్రయత్నం? ప్రభువులు బుద్ధిమంతులు, మన పెద్దవాళ్ళు కూడా ఈ మాటే అనుకుని ఉంటే అనుభవించడానికి ఈనాడు మనకి ఉంటుంది జహాపన. షహబాద్ దాదా, షహబాద్. హాయ్ ఖుదా, నీవు దయాపరిపూర్ణుడవు. మా బాబర్ బాదుషా వారిని సంతతిని చల్లగా రక్షించు. నీ పాలనలో మొక్క నాటిన ఎన్నో ఏళ్లకు గాని ఫలం అనుభవించు. మా బాబర్ బాదుషా వారి పాలనలో మొక్క నాటిన వెంటనే ఫలం అనుభవిస్తున్నా. బేష్ బేష్, వినదగ్గ మాటలు చెప్పావు. షహబాద్ దాదా, షహబాద్. విజ్ఞానానికి దానానికి మీకు మీరే సాటి జహాపన. మొక్కలు పెరిగిన తరువాత ఏడాదికి 1 కాపు మాత్రమే కాస్తాయి. తమ కాలంలో నాటిన వెంటనే 2 కాపులు కాసినాయి జహాపన. షహబాద్ దాదా. అన్ని ఇచ్చేశారు జహాపన. దాదా, ఈ ఉంగరం గుర్తుగా ఉంచుకో. మహల్లో మమ్మల్ని కలుసుకుని బహుమానం పుచ్చుకో. షాహెన్షా జిందాబాద్, షాహెన్షా జిందాబాద్, షాహెన్షా జిందాబాద్. షాహెన్షా ఆలంగీర్ బాద్షా జిందాబాద్. మన్నించండి జహాపన, నేనిప్పుడు దీనారాల కోసం తమ దర్శనం కోరలేదు. జాగీర్లు కావాలా? న్యాయభిక్ష కావాలి జహాపన. నీకు అన్యాయం చేసింది ఎవరు? అమరే ఆలం. ఒళ్ళు తెరిచి మాట్లాడు. ఎవరు నువ్వు? విజయనగర పౌరుని జహాపన. అమాయక ప్రజల ప్రాణరక్షణ కోసం, న్యాయభిక్ష కోసం చేసిన ఈ సాహసాన్ని మన్నించి నా రాయబారాన్ని సావధానంగా ఆలకించండి ఆలంపన. నిరపరాధులైన మా విజయనగర సామ్రాజ్య ప్రజల మీద బహమనీ సుల్తానులు దండయాత్ర సాగిస్తున్నారు. యథార్థం తెలుసుకోకుండా తమరు షాహీల మాటలు నమ్మి మా పైకి గజ సైన్యాన్ని నడిపించడం అన్యాయం కాదా ఆలంపన? రాయలు తానే స్వయంగా సేనలు నడపాలని నిశ్చయించుకున్నారు. ఏనుగుల బలంతో మన మీదకి వస్తున్నారు హుజూర్. ఫికర్నాయ్, ఢిల్లీ నుంచి ఏనుగులు మనకు తోడుగా వస్తూనే ఉంటాయి. శాబాష్ దాదా, వయస్సుకు తగ్గ దూరాలోచన చేశావు. ఈ మోసం సాగనివ్వం. ఎవరక్కడ బహుమతి సుల్తానులకు బాధ్యతగా వెళ్ళిన గజ సైన్యాన్ని వెంటనే వెనక్కి మళ్ళిస్తామన్నామని చెప్పు. వెళ్ళు. లోకం మీ మేలు మర్చిపోదు జహాపన. సాహిబ్ సాహబ్ బాబర్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్.
మోసం బాయ్సాబ్ మోసం. ఎవడో కాఫీ బాబర్తో భేటీ అయ్యి వచ్చే బలగాన్ని వాపస్ చేయించాడట. బీదర్ సుల్తాన్ వారు ఎక్కడ? వారి మాట వినగానే దౌడాయించారు. వారి వెంటనే సేనలు కూడా వెళ్ళిపోతున్నాయి. మహాజనులారా, ఈనాడు మనకు మహాపర్వదినం. అధర్మ నిర్మూలనానికి, ధర్మ ప్రతిష్టాపనకు మనం ఈ సమరం సాగించాం. అవక్ర పరాక్రమం, అమోఘ దేశాభిమానం ప్రదర్శించిన సైనికులది, ప్రజలది. భగవద్దత్తమైన ఈ విజయోత్సాహంలో ధర్మం విస్మరించి శత్రువుల ధనమాన ప్రాణాలతో ప్రతిహింసాపరాయణులై ప్రవర్తించరాదని మా సామ్రాజ్య ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాం. ఈ విజయానికి కారకులైన వారందరినీ తగు విధంగా సత్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఆనంద సమయంలో మనందరి మీద మరో మహత్తరమైన బాధ్యత ఉంది. ఆయుధం చేపట్టకుండా తన అమేయ ప్రతిభాబలంతో ఆహవరంగంలో వీరవిహారం చేసి మనకి అఖండ విజయం సమకూర్చిన అజ్ఞాత వీరసింహాన్ని సత్కరించడం మన పరమధర్మం. మీ సమక్షంలో మీ అందరి అనుగ్రహంతో ఆ ధర్మం నెరవేరుస్తున్నాం. విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో ఆవిర్భవించిన ఈ విజయనగర సామ్రాజ్యం మీ ప్రతిభాబలంతో వర్తిల్లింది అప్పాజీ. ఈనాటి మా విజయం కూడా మీ బుద్ధిబలం వల్లనే మాకు లభించింది. మా కృతజ్ఞతా చిహ్నంగా ఈ సత్కారం మీకు సమర్పిస్తున్నాం. మన్నించండి మహాప్రభు, ఈ విజయానికి కారణం నేను కాదు. మీరు కారా? మరెవరు అప్పాజీ? ఢిల్లీ పాదుషా గజబలం సమయానికి సమరరంగం చేరుంటే విజయం పేరు కూడా మనం వినగలిగే వాళ్ళం కాము ప్రభు. అలా రాకుండా ఆపు చేసిన వాడు మరో మహావీరుడున్నాడు. ఆ ధీరుడే ఈ సన్మానానికి అర్హుడు. ఎవరా వీరుడు అప్పాజీ? ఈ సామ్రాజ్యంలో నిలువ నీడకైనా నోచుకొని నిర్భాగ్యుడు, ప్రభువుల మొగమైనా చూడరాని దేశ బహిష్కృతుడు మన రామకృష్ణయ్యే ప్రభు. రామకృష్ణయ్య చిత్తం. స్వామి కోసం, సామ్రాజ్యం కోసం భార్యా బిడ్డలను త్యజించి ప్రాణానికే తెగించి ఢిల్లీకి వెళ్ళి తన ప్రతిభాబలంతో బాబరును మెప్పించి ఒప్పించి ఈ ఘనకార్యం సాధించాడు ప్రభు. అప్పాజీ, మీ జీవితంలో మీరు చేసిన మొదటి పొరపాటిది. మహాప్రభు, ఇంతవరకు ఈ మాట మాకు చెప్పారు కార్యం అప్పాజీ. మాట కట్టుబడి మహాప్రభు. రామకృష్ణయ్య, మన రామకృష్ణయ్య ఇంతటి దేశాభిమాన పూరితుడు, స్వామి భక్తి పరాయణుడు అని తెలుసుకోలేకపోయి మా అవమానాలు, అపకారాలు అన్నీ సహించి తన అభిమానంతో, ఉపకారాలతో మాకు జ్ఞానోదయం కలిగించాడు. ఆ శ్రేయోభిలాషిని, సామ్రాజ్య రక్షకుణ్ణి మళ్లీ దర్శించి క్షమాభిక్షలందే వరకు మాకు మనశ్శాంతి లేదు. అప్పాజీ, రామకృష్ణయ్యని వెంటనే రప్పించండి అప్పాజీ. వారు వచ్చే వరకు మేమన్నపానాదులేవి అంగీకరించాం. వద్దు మహాప్రభు, మీరు ఈ అఘాయిత్యానికి మాత్రం పూనుకోవద్దు. అతి సుకుమారులు ఆకలి బాధకు తట్టుకోలేరు. రామకృష్ణయ్య, రామకృష్ణ వచ్చారా? వచ్చారా రామకృష్ణ? మళ్ళీ మాకు దర్శనం ఇచ్చారా? రామకృష్ణ, వద్దు మహాప్రభు, వద్దు. దాన్ని అలా ఉండనివ్వండి. అది పోతే నా తలే పోతుంది. ఏమిటి వేషం రామకృష్ణ? ఏం చెయ్యను ప్రభు, ఈ మహోత్సవం చూడాలని నా ఉపలాటం. కానీ నా ఇల్లాలు రానిస్తేనా? మీ జీవితం మహారాజుకు, సామ్రాజ్యానికి అంకితం కాదు. మీ అర్ధాంగినైన నాకు మీ పైన హక్కుంది. ఎదట పడితే మళ్ళీ రాయల వారు ఏ మరణదండన విధిస్తారో. వద్దండి, వెళ్ళొద్దండి, నా మాంగళ్యం రక్షించండి అని కాళ్ళ వేళ్ళ పడింది.
ఏమీ పాలుపోలేదు. అందుకని అటు ఆవిడ మనసు నొవ్వకుండా, ఇటు మీరు నా తల తీయకుండా ఈ కుండ అండగా తెచ్చుకున్నాను. అనుగ్రహించండి ప్రభు. మా అపరాధం మన్నించు రామకృష్ణ. నీ మహోపకారాన్ని మేము మా ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేము. చక్రవర్తులు మారిన సామ్రాజ్య రక్షణకై నీ వంటి సచరిత్రులు చేసిన సాహసాలు, చూపించిన ఔదార్యాలు చరిత్రలో శాశ్వతంగా ఉండి, నువ్వు హాస్యరత్నానివి, కవిరత్నానివి కాదు, మా సామ్రాజ్యానికి అపూర్వ అమూల్య రత్నానివి. నా జన్మ చరితార్థమైంది మహాప్రభు. నా ఆనందానికి అంతులేదు. ఈనాడు విజయనగర సామ్రాజ్యం అంతటా విజయ వినయ విద్యాభిమాన ధర్మ సత్యాలనే 5 గంటలు మధుర మధురంగా మ్రోగుతున్నాయి. ఈ దివ్యనాదం నిరంతరంగా ధ్వనించేలా మా సామ్రాట్టును సామ్రాజ్యాన్ని దీవించు జగన్మాత. రామకృష్ణ, ఇక నుంచి మా కవి దిగ్గజాలలో ఒకడివై మా భువన విజయాన్ని నీ కవితా మాధుర్యంతో నిందించు. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయం వై జై కృష్ణరాయ